Hi guys, this is the review of the most awaited film Game Changer starring global star Ram Charan which is directed by Shankar. సో ఇప్పుడే సినిమా అయితే చూడడం జరిగిందండి. దాని యొక్క రివ్యూ అయితే మీ ముందు ఉంచుతున్నాను. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టండి చాలామంది ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి అయితే వెళ్తున్నారు. అంటే 3-4 ఇయర్స్ తర్వాత మన రామ్ చరణ్ గారి ఇండివిజువల్ మూవీ వచ్చింది. అలాగే శంకర్ గారు కూడా బౌన్స్ బ్యాక్ అవుతారని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ నుంచి. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంతవరకు రీచ్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను. అంటే మార్నింగ్ నుంచి కొన్ని నెగిటివ్ రివ్యూస్ నేను చూస్తున్నాను. సో ఏంటా అని చెప్పి నేను కూడా మూవీకి వెళ్ళానండి. బట్ అంత నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేంత నెగిటివ్ అయితే మూవీలో ఏం లేదండి. ఎందుకంటే మూవీని మనం మూవీలాగే చూడాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే శంకర్ గారి గ్రాండ్ ఓవర్ కానీ, అలాగే ఎలివేషన్ సీన్స్ కానీ, అలాగే కొన్ని ఆలోచింపచేసే సన్నివేశాలు కానీ ఈ మూవీలో అయితే పుష్కలంగా నాకు కనిపించేయండి. సో ప్రధానంగా మనం ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో అయితే ఫస్ట్ ఒక 30 మినిట్స్ వరకు సినిమా బాగానే ఉందండి. అంటే కొంచెం ఎంగేజింగ్గానే ఉంది. అలాగే ఇంట్రడక్షన్ మన రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ అయితేనేమి, ఇంట్రడక్షన్ సాంగ్ అయితేనేమి, ఫైట్ అయితేనేమి అంత కూడా చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఆ తర్వాత లవ్ ట్రాక్ కానీ కొంచెం మనకు క్యూట్గానే అనిపించింది నాకైతే వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ కూడా. అలాగే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం సినిమా అక్కడక్కడ చిన్న ల్యాగ్ అనిపించిందండి. బట్ ప్రీ ఇంటర్వల్ ముందు నుంచి మళ్ళీ పికప్ అయింది అనిపించింది. సో మంచి ట్విస్ట్తో ఇంటర్వల్ అయితే ఎండ్ చేశారండి. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది సెకండ్ హాఫ్ గురించింది. ఎందుకు అంటే సెకండ్ హాఫ్లో అప్పన్న క్యారెక్టర్ వస్తుందండి. నిజంగా మైండ్ బ్లోయింగ్ అయితే యాక్టింగ్ అయితే. ఎందుకంటే అంజలి గారు కానీ, అలాగే మన రామ్ చరణ్ గారు కానీ ఎక్సలెంట్గా యాక్ట్ చేశారండి. అంటే మనం సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే నాకేమనిపించిందంటే అప్పన్న గారి క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుండేమో అనిపించిందండి. అంతలాగా మనల్ని అందులోకి తీసుకెళ్లారు. సో ఆ ఒక్క 30 మినిట్స్ అయితే శంకర్ గారు పాత సినిమాలన్నీ కూడా గుర్తు చేశారండి. అంటే ఆయన డైరెక్షన్ని ఆ హాఫ్ అన్ అవర్ చాలా బాగా ఎలివేట్ చేశారండి మూవీలో. అలాగే ఆ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్ ట్రాక్లోకి వచ్చేస్తుందండి మూవీ. సో అప్పటి నుంచి కూడా ఎంగేజింగ్ అని నాకు అనిపించింది. బట్ అప్పన్న క్యారెక్టర్ అయితే ఇంకొంచెం మూవీలో ఉంటే మూవీకి ఇంకొంచెం ప్లస్ అవునేమో అనిపించింది. అయితే నేను అనుకున్నది ఏంటంటే ఈ స్టోరీ కొంచెం కొత్తగానే ఉందండి. అందరూ చెప్తున్నారు అన్ప్రెడిక్టబుల్గా లేదు, ప్రెడిక్టబుల్గా ఉంది అని. అంటే అది కూడా కరెక్టే, మనం ప్రెడిక్టబుల్ చేయొచ్చు. బట్ చెప్పాల్సిన దాన్ని కొంచెం కొత్తగా చెప్పారండి. అంటే ప్రెడిక్టబుల్ అయినా సరే కొంచెం కొత్తగా అయితే చెప్పారండి. అంటే మనం గెస్ట్ చేయొచ్చు నెక్స్ట్ సీన్ ఏంటి అని. కాకపోతే దాన్ని ప్రెడిక్టబుల్గానే ఉన్నా సరే కొంచెం న్యూగా చెప్పడానికైతే ట్రై చేశారండి. అదేవిధంగా స్క్రీన్ ప్లే అంటే మన స్క్రీన్ ప్లే కూడా కొంచెం స్పీడ్గా ఉండడం మన ఈ సినిమాకి అయితే ప్లస్ పాయింట్గా మనం అయితే చెప్పుకోవచ్చండి. ఓవరాల్గా అయితే రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే ఎరగదీశారండి. అలాగే ఎస్ఎస్ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్ని కూడా చాలా బాగా ఎలివేట్ చేసిందండి. అంటే నేను కూడా ఫస్ట్లో అనుకున్నానండి, అంటే ఏఆర్ రెహమాన్ గారు శంకర్ గారి కాంబినేషన్ అంటే వేరే లెవెల్ కదా, మరి ఇప్పుడు తమన్ గారిని తీసుకుంటున్నారు ఎలా ఉంటుంది అంటే నాకు సాంగ్స్ కూడా అంతలాగా నచ్చలేదండి. బట్ సినిమాలో సాంగ్స్ కూడా బాగున్నాయండి. అంటే నానా హైరానా సాంగ్ లేదు, అది నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరగొట్టేశారండి. ఎందుకంటే ప్రతి సీన్ కూడా ఎలివేట్ అయిందండి. అంటే ఒక హీరో సీన్ అవ్వచ్చు, లేదంటే మనకి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. మన హీరోకి అలాగే విలన్కి సూర్య గారికి అలాగే రామ్ చరణ్ గారికి ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయండి. సో వాళ్ళిద్దరి మధ్య ఇంట్రడక్షన్ సీన్ అయితే సూపర్గా ఉందండి. మంచిగా కాన్ఫ్లిక్ట్ చేశారు. సో అక్కడ నుంచి వాళ్ళిద్దరి మధ్య అంటే టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా అంటే భలే ఉందండి. ప్రతి సీను కూడా బాగా చూపించడం అయితే జరిగింది. కానీ ఒక్కటి నేనేమనుకుంటున్నానంటే ఇది 2 hours 45 minutesలో చూపించాల్సిన స్టోరీ కాదేమో, ఇంకా ఏదేదో కట్ చేస్తారేమో అని నాకు అనిపించిందండి. కొన్ని సీన్స్ అయితే అక్కడక్కడ మిస్ అయ్యాయి. కొన్ని సీన్స్ నాకు క్లారిటీ లేవు. అంటే మనం చూసిన తర్వాత కొన్ని సీన్స్కి సరైన కాన్ఫ్లిక్ట్ ఇవ్వలేదు అని నాకు అనిపించింది. అంటే ఎడిటింగ్ పనితీరు బాగాలేదు అని నాకు అనిపించింది. సో ఎడిటింగ్ కొంచెం బాగా చేసుంటే సినిమా ఇంకా వర్కౌట్ అయ్యేది అని నాకు అనిపించిందండి. సో ఓవరాల్గా నాకైతే మూవీ అయితే బాగానే ఉందండి. మీరు హ్యాపీగా అయితే మూవీని ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళి. అంటే ఒక మంచి కమర్షియల్ మూవీని, పొలిటికల్ మూవీని చూడాలి అని అనుకున్న వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. అంతేగాని రామ్ చరణ్ గారిని RRRలో చూసాము,
ఎంత ఎలా ఉండాలి అంత అలా ఉండాలి అనుకుంటే మూవీ మీకు అంటే ఎక్స్పెక్టేషన్స్ మనం బాగా పెట్టుకున్నప్పుడైతే మూవీ మనం డిసప్పాయింట్ చేస్తుందండి. బట్ నార్మల్గా వెళ్ళి చూస్తే మనకైతే మూవీ బాగానే ఉందండి. ఎందుకంటే శంకర్ గారు కంబ్యాక్ అయ్యారని నేను అనుకుంటున్నాను కొంతవరకు. సో ఒకప్పుడు స్టోరీలా కాకుండా ఆయన కూడా కొత్తగా ట్రై చేశారండి. ఎందుకంటే ఒకప్పట్లో తీసిన దానికి కూడా మనం సింపుల్గా ఒకటే చెప్తాం, అంటే మళ్ళీ ఓల్డ్ ఫార్మాట్ లాగానే తీశారంటాం. ఇప్పుడేమో ఇలా కొత్తగా తీస్తేనేమో ఓల్డ్ ఫార్మాట్లా తీయాల్సింది కదా, ఇలా కొత్తగా ఎందుకు తీసారు అంటాం. అంటే మన ఒపీనియనే కొంచెం మారుతుందండి. బట్ శంకర్ గారు అయితే బాగానే ట్రై చేశారు. స్క్రీన్ ప్లే అయితే చాలా స్పీడ్గా అయితే మూవ్ అయిందండి. సో అలాగే అందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా వాళ్ళ పరిధి మేరకు చాలా బాగా యాక్ట్ చేశారండి. సో ఏమీ సందేహాలు లేకుండా, ఏ అనుమానం లేకుండా హ్యాపీగా ఫ్యామిలీతో పాటు వెళ్ళి సినిమాని అయితే ఎంజాయ్ చేయండి. ఇది నా ఒపీనియన్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్.